హాయ్ అండి. మటన్ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా చూపించేస్తానండి. పర్ఫెక్ట్ కొలతలతోటి ఒకసారి చూసేయండి. ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను అండ్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నీట్గా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇలా మనం కడుక్కుంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నార్మల్ వాటర్తో కూడా తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసేసుకొని నేను ఒక గంట సేపు, కనీసం గంట సేపు అయినా పెట్టాలి. నేను 2 గంటలు పెట్టానండి. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. కుక్కర్లోకి స్క్రీన్ మీద కనబడిన వాటన్నిటిని కూడా వేసేసుకొని ఇలా నాకైతే 9 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడకబెట్టుకున్నాను. ఇట్లా మెత్తగా అవ్వాలన్నమాట మటన్ అనేది. అంటే టోటల్గా మొత్తం కూడా 95% దాకా ఉడికిపోవాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడైతే నేను కర్రీ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అదేంటి బిర్యానీ దినుసులు వేసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. అండ్ ఆనియన్ చిల్లీస్ అనేవి పేస్ట్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం కలిపేసుకొని మంచిగా నీట్గా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది పులావ్లోకి తీసుకుంటున్నాను కాబట్టి నేను 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు రైస్లోకి తినాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక టమాటా పెద్దది పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. దాన్ని కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి మంచిగా కలిపేసేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా ఇక్కడ యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి. ఆ తర్వాత నేను గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మీ చాయిస్ అనమాట. కారం సరిపోలేదని ఒక స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ ఇలా ఆయిల్ అనేది పైకి తేనేంత వరకు కూడా ఉంచేసుకొని ఆ తర్వాత మనకి గరం మసాలా యాడ్ చేసేస్తాను. ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది. నార్మల్ వెజిటబుల్ కర్రీ లాగే చాలా సింపుల్గా చేసేసాను. మా బావ బర్త్డే కనుక నేను స్పెషల్గా చేద్దామని చెప్పి చేశాను. ఓకే అండి, బాయ్.